హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న ఈరోజు క్లాస్లో మనం ఎడిట్ బటన్ ఎడిట్ బటన్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందని మనం చూసాము. సో వివంబ్ల డేటాలో ఎడిట్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది. ఎడిట్ క్లిక్ చేస్తే సేవ్ బటన్, ఈ కంటెంట్ ఎడిటబుల్ మోడ్ ఎట్లా ఎడిట్ అవుతుంది, ఈ సేవ్ బటన్ ఎడిట్ ని హైడ్ చేసి సేవ్ బటన్, క్యాన్సిల్ బటన్ ఎలా చూస్తున్నాం అనేది నిన్న వీడియోలో మనం క్లియర్ గా చూస్తాము. ఈ రోజు వీడియోలో ఏం చూద్దామంటే, ఎడిట్ చేసిన తర్వాత ఈ సేవ్ కొడితే బ్యాక్ ఎండ్ లో డేటా అప్డేట్ అవ్వాలి, ప్లస్ మళ్ళీ ఫ్రెష్ గా ఇదే పేజ్ లోడ్ అవ్వాలి. ఆ ఫంక్షనాలిటీ ఫస్ట్ చూద్దాం, తర్వాత క్యాన్సల్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత డిలీట్, ఈ మూడు ఫంక్షనాలిటీస్ ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సేవ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఏం జరగాలి, ఇది సేవ్ అవ్వాలి. దానికన్నా ముందు ఒకసారి ఆలోచించండి. మనకి ఇప్పుడు మనం ఎట్లా అప్డేట్ చేస్తాం? ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ఎడిట్ కొడితే, సేవ్ కొడితే ఏది ఎట్లా అప్డేట్ చేస్తాం? దీనికి ఐడి ఎలా కాల్ చేస్తాం, దీనికి ఐడి ఎలా కాల్ చేస్తాం, దీనికి ఐడి ఎలా ఇస్తాం? ఇక్కడ చాలా రికార్డ్స్ ఉన్నాయి. మనం అది అబ్జర్వ్ చేసినాం అంటే ఇంతకుముందు ప్రీవియస్ గా మనము. డూప్లికేట్ అండ్ మన ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది కదా. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ పేజ్ లో మీరు అబ్జర్వ్ చేసినంటే ఇక్కడ సబ్మిట్ కొడితే ఒక్కొక్క వాల్యూను తెచ్చుకొని ఐడీస్ ఉంటాయి. ప్రతిదానికి మనము ఐడి ఇచ్చింటాం. దీనికి ఒక ఐడి, సెలెక్ట్ బాక్స్ ఒక ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఒక ఐడి, మొబైల్ నెంబర్, టెక్స్ట్ బాక్స్, ప్రతిదానికి ఒక ఐడి కాబట్టి ఇండివిజువల్ ఐడి కాబట్టి మనం బటన్ క్లిక్ చేస్తేనే ఆ ఐడిని క్లిక్ చేసుకుని jQuery లో మనం ఈ వాల్యూస్ ని రీడ్ చేస్తాం. అట్లా ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. చాలా ఎంప్లాయీ నేమ్స్ లోనే ఎన్నో రికార్డ్స్ వస్తాయి. డిఓజీ, దీనిలో కూడా మనము ఐడీస్ ఇస్తాం యూనిక్ గా. ఎట్లా ఇస్తామనేది చూద్దాం. ప్రతిదానికి ఒక ఐడి యూనిక్ గా, దీనికి ఇచ్చిన ఐడి మళ్ళీ ఇంకా ఏ ఫీల్డ్ కి ఉండదు, దీనికి ఇచ్చిన ఐడి మళ్ళీ ఏ ఫీల్డ్ కి లేకుండా ఎలా చేస్తాము అనేది చూద్దాం. అర్థమైందా? ఇక్కడైతే ఇండివిజువల్ గా ఇస్తాం, కానీ ఇప్పుడు మనము ఐడీస్ ఎట్లా ఇస్తాము? ఇప్పుడు స్టాటిక్ గా ఐడీస్ ఫస్ట్ ఇచ్చేస్తాం, ఫామ్ కాబట్టి సింగిల్ ఐడి కాబట్టి మళ్ళీ డూప్లికేట్ అవ్వదు. కానీ ఇప్పుడు ఒక ఎంప్లాయీ నేమో ఇక్కడ చాలా రికార్డ్స్ వస్తాయి. ఐడీస్ ఎలా ఇస్తాము? డైనమిక్ గా. డైనమిక్ గా జనరేటర్, మనం ఐడీస్ డైనమిక్ గా కూడా వేయచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైంది. ఓకే, ప్రస్తుతం మనం ఏంటి, బటన్ సేవ్ కొట్టినప్పుడు ఆ పర్టికులర్ రికార్డ్ ని ఎలా రీడ్ చేస్తాము అండ్ దానికన్నా ముందు ఈ యూనిక్నెస్ ఎట్లా ఇస్తామనేది చూద్దాం. ప్రజెంట్ ఒక్కొక్క ఇక్కడ డేటా బైండ్ అయినప్పుడు ప్రతిదానికి ఒక ఐడి ఇద్దాం. ఎంప్లాయీ ఐడికి ఎంపైడి ఇద్దాము, డిఓజికి ప్రతి రోకి ఇండిపెండెంట్ డిఫరెంట్ ఐడీస్ డైనమిక్ గా ఎట్లా ఇస్తాం అనేది ఫస్ట్ పాయింట్, అది చూద్దాం. ఓకే, తర్వాత సేవ్ ఫంక్షనాలిటీ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ చూడండి, మనము టిఆర్ రో, ఇక్కడ మనకు ప్రతి రోకి డిఫరెన్షియేట్ చేయడానికి ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసినాం. ఒక యూనిక్ రో ఐడి అనేది మనకి ప్రతిదానికి డిఫరెంట్ గా ఉంది. అర్థమవుతుందా? ప్రతిదానికి చూడండి, 1 రో ఐడి యూనిక్, 1 2 3 ఎప్పుడు రిపీట్ అవ్వదు. రో ఐడి అనేది మనకి యూనిక్. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే, చూడండి, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇదేంది, రికార్డ్ ఈ నేమ్, ఈ టీడీ ఏంది మనకి రికార్డ్ నేమ్ వాల్యూ ఉంటుంది. దీనికి నేను ఐడి ఏమి ఇస్తానంటే, ఐడి ఈక్వల్స్ టు, నేను సింపుల్ గా ఈ నేమ్ అని ఇస్తాను, ఈ నేమ్ _ దీనికి ఏమి ఇస్తానంటే, చూడండి, నేను ఈ ఐ ఉంది కదా రో ఐడి, ఈ రో ఐడి ఇస్తే ఏమైంది, దీనికి కూడా డైనమిక్ గా ఫైండ్ అవుతా ఉంటుంది అసైన్. అర్థమవుతుందా? ఆలోచించండి. గైస్ రిలాక్స్, బీ కూల్ అండ్ థింక్. మనం ఏం చేస్తున్నాం అనేది జస్ట్ సింపుల్ గా చూడండి, ఏం ఇక్కడ పెద్ద డీల్ ఏం లేదు. జస్ట్ రో ఐడిని నేను ఈ నేమ్ _ అని ఇచ్చిన డిఫాల్ట్ ఒక ఐడి. బట్ ఏమైతుందంటే ఇది లూప్ లో ఉంది కదా, ఎవ్రీ టైం ఈ నేమ్ _ వరకు కామన్, లాస్ట్ ఒక్కటి మాత్రం ఐ వాల్యూ చేంజ్ అవుతుంటది. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినా ఈ నేమ్ _ 1 ఫస్ట్ టైం ఈ టీడీకి ఐడి వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ రికార్డ్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ లో ఫస్ట్ నేమ్ ఈ నేమ్ _ 1 అని వస్తుంది. రెండో దానికి ఐడి ఏమొస్తుంది, సెకండ్ రికార్డ్ ఐడి ఈ నేమ్ _ ఉంటుంది. ఈ నేమ్ _ అన్నిటికి కామన్. తర్వాత _2 ఈ నేమ్ _ 3 ఈ నేమ్ _ 4 అట్లా మీకు యూనిక్నెస్ వస్తుంది కదా. ఈ నేమ్ _ కామన్ ఉంటుంది, _ ఐ ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మనం డైనమిక్ గా యూనిక్ ఐడీస్ జనరేట్ చేస్తాం. సేమ్ అట్నే ఇప్పుడు మనం ఈ నేమ్ కోడ్ చేసినాము,
అట్లే సేమ్ ఇదేంది డిఓజీ అండర్ స్కోర్ ఐ అంట. సో నెక్స్ట్ సెకండ్ కాలం కూడా ఫస్ట్ టైం సెకండ్ కాలం డిఓజీ అండర్ స్కోర్ 1 అయింది, డిఓజీ అండర్ స్కోర్ సెకండ్ టైం బైండ్ అయ్యేటప్పుడు అట్లా ప్రతి దానికి ప్రతి కాలము యూనిక్ వస్తుంది. కావాలంటే చూద్దాం. సో ప్రస్తుతం నేను ఈ నేమ్ అండర్ స్కోర్ ఐ ఒక్క కాలంకి పెట్టానో చూద్దాం. అది రిఫ్రెష్ చేసి మనం అట్లా యూనిక్ గా జనరేట్ అవుతుందో లేదో చూడండి. ప్రస్తుతం నేను ఎంప్లాయ్ నేమ్ అనే కాలం ఒకటే నేను యూనిక్ కోడ్ పెట్టినాను. ఓకే, సో చూడండి వ్యూ పేజ్ సోర్స్ లోకి వెళ్తే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తారా? చూడండి టిఆర్ ఐడి ఈక్వల్స్ టు 1 మామూలు రో ఐడి మామూలు జనరేట్. ఇప్పుడు మనం కొత్తగా ఐడి చూసాం, కింద టీడీకి లేదు, ఫస్ట్ టీడీకి మాత్రం ఈ నేమ్ అండర్ స్కోర్ 1 అనేది వచ్చింది చూడండి ఫస్ట్ టీడీ. సెకండ్ చూడండి ఈ నేమ్ అండర్ స్కోర్ టీ. సో ఐడి చూడండి ప్రతి ఐడి ఇప్పుడు యూనిక్ అయిపోయింది. ఒక్క వాల్యూ అయినా డిఫరెంట్ యూనిక్ కదా, సేమ్ కీ ఉంటేనే మనకి. సో లాస్ట్ ఈ 1 ఈ అండర్ స్కోర్ ఐ అనే ఐ వాల్యూ ఒకటి మనకి ఎవ్రీ టైమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఇచ్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి ప్రతి ఐడి యూనిక్ ఐడి, ప్రతి రోకి ఈ నేమ్ అండర్ స్కోర్ 4, ఈ నేమ్ అండర్ స్కోర్ 5 అట్లా ఎన్ని రికార్డ్స్ ఉన్నా అన్ని రికార్డ్స్ 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు డూప్లికేట్ అవ్వదు. సో మనం అట్లా యూనిక్ గా ఐడీస్ కూడా టేబుల్ ఫార్మాట్ లో కూడా ఒక్కొక్క కాలం ప్రతి కాలంకి మనకు యూనిక్నెస్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో అట్లనే నేను ఏం చేస్తానంటే ఓకే సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఓకే సారీ ప్రతి రోకి యూనిక్నెస్ కోసం ఏం చేస్తామంటే సో ఒక సేమ్ నేమ్ ఇస్తాము. ఈ నేమ్ అండర్ స్కోర్ అనేది ప్రతి దానికి కామన్. ఓకే, అది డిఫాల్ట్ గా ఎవ్రీ టైం ఈ నేమ్ అండర్ స్కోర్ అనే టెక్స్ట్ స్టాటిక్ టెక్స్ట్ ఇచ్చినాం. జస్ట్ డైనమిక్ గా అది ఇంకా యూనిక్నెస్ కోసం @ ఎట్లయితే రో ఐడి ఇస్తామో ఒక రోకి ఇంకో రోకి డిఫరెన్స్ ఉన్నదని అట్లా దీనికి ఐడికి ఐ బైండ్ చేస్తే యూనిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లే సిమిలర్ గా చూడండి ప్రతిదానికి అట్లా ఇద్దాం. ఐడి ఈక్వల్స్ టు నెక్స్ట్ దీన్ని కూడా నెక్స్ట్ ఇదేంది ఐడి ఈక్వల్స్ టు ఈ నేమ్ అండర్ స్కోర్ సేమ్ @ సారీ ఇది ఈ నేమ్ కాదు, ఇది డిఓజీ కదా. సో మీనింగ్ఫుల్ గా ఇచ్చుకుంటాం. మనకి దీనికి ఏ వాల్యూ బైండ్ అవుతుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ కదా. సో డిఓజీ అండర్ స్కోర్ అట్లనే ప్రతిదానికి ఐడి ఇంతవరకు కామన్. సో దీనికి ఏంటి ఈ టైప్, ఇక్కడ ఈ టైప్ అని చేంజ్ చేయండి, ఈ టైప్. ఓకే, సో అట్నే దీనికి సింపుల్ లాజిక్ ఏముంది ఇక్కడ, జస్ట్ మనం ఈ నేమ్ అండర్ స్కోర్ జస్ట్ @ ఐ యాడ్ చేస్తున్నాం. సో రో నేమ్ తో పాటు ఇంకా ప్రతి రో ఎవ్రీ టైం ఈ ఐ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఐడి అనేది మళ్ళీ సేమ్ ఐడి రిపీట్ అవ్వదు. ఎవ్రీథింగ్ ప్రతిసారి కొత్త ఐడి వస్తుంటది అనమాట. అర్థమవుతుందా? సో అట్లనే ఇదేంటి మొబైల్ అండర్ స్కోర్ ఐ. ఓకే, ఇలా కావాలంటే ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం సేవ్ చేసి. సో యూనిక్ గా వస్తున్నాయి లేదనేది ఒక్కసారి మనము ఓకే. సో పేజ్ సోర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చూడండి ఈ నేమ్ అండర్ స్కోర్ 3, డిఓజీ అండర్ స్కోర్ 3, పైన డిఓజీ అండర్ స్కోర్ 2, డిఓజీ అండర్ స్కోర్ 1, ఈ టైప్ అండర్ స్కోర్ 1, ఈ టైప్ అండర్ స్కోర్ 2. సో ప్రతి దానికి ఇప్పుడు మనం ఏం చేస్తాం అవుట్పుట్. ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల మనకి ఏమొచ్చింది అవుట్పుట్. సో ఇప్పుడు మన టేబుల్ ఇక్కడ ఉన్న డేటా ప్రతి కాలంకి ప్రతి రోకి ఒక యూనిక్ ఐడి జనరేట్ చేసినాం. ప్రతి కాలం ప్రతి ఫీల్డ్ కి ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ తో సమానం. దీనికి ఒక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్. సో ప్రతి ఫీల్డ్ కి ప్రతి కాలం ప్రతి డేటా ఫీల్డ్ కి మనం ఒక యూనిక్ ఐడి ఇచ్చాం అనమాట. సో ప్రతి ఫీల్డ్ కి సో ఏ ఫీల్డ్ కావాలన్నా మనం యాక్సెస్ చేయొచ్చు. అర్థమవుతుందా ఇప్పుడు? సో ఎందుకంటే యూనిక్ ఐడి ఉంది. సో ఎలా యాక్సెస్ చేద్దాం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, ఈ బటన్ క్లిక్ చేస్తాను. సో స్పెసిఫిక్ గా ఈ రోనే వాల్యూ సేవ్ బటన్ క్లిక్ చేస్తే నాకు ఈ రో డీటెయిల్సే కావాలి. ఎలా వస్తుంది మీకు అర్థమైంటుంది ఇప్పటికే లాజిక్. సో సింపుల్. సో పాస్ పెట్టేయడం ఆలోచించండి, లేదంటే నేను చెప్తాను చూడండి. ఓకే, సో ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనం రో ఐడి తెచ్చుకుంటాం. రో ఐడి వచ్చిందనుకో, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి కామన్ ఇక్కడ అవుట్పుట్ లో. సో రో ఐడి వచ్చిందనుకో, మనకు రో ఐడి తెలిసిందనుకో, సో ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో మీరు ప్రతి రికార్డ్ లో మనం ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్.
సో ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్, ఇక్కడ ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్, ఇక్కడ ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్. సో డేఓజీ ఇక్కడ కామన్, డిఓజీ ఇక్కడ కామన్, అన్ని కామనే ప్రతి దాంట్లో ఐడిలో. జస్ట్ ఈ నెంబర్ ఒక్కటే చేంజ్ అవుతుంది, ఐ వాల్యూ. సో మనకి రో ఐడి తెలిసిందనుకో, ఏదైనా సరే ఈ నేమ్ అండర్ స్కోర్ రో ఐడి అన్నాం అనుకో, ఆ వాల్యూ వస్తుంది ఆ రో. ఇప్పుడు అర్థమవుతుందా? సో జస్ట్ ఈ నేమ్ అండర్ స్కోర్ ఈ రో ఐడి తెలిసిందనుకో, ఆ రో ఐడి బైండ్ చేస్తే మనం దాని వాల్యూ వచ్చేస్తుంది. సేమ్ డిఓజీ అండర్ స్కోర్ రో ఐడి. అప్పుడు మనకు జస్ట్ రో ఐడి మనకు తెలిసిందనుకో, మనం ఆ రో అంతా రీడ్ చేయొచ్చు. ఈ నేమ్ అండర్ స్కోర్ అనేది మనకు ఫిక్స్డ్, డిఓజీ అండర్ స్కోర్ వరకు ప్రతి కాలం కి ఫిక్స్డ్, ప్రతి రోకి అవి ఫిక్స్డ్. డిఓజీ ఈ టైప్ అండర్ స్కోర్ వరకు కామన్, ఓన్లీ రో నెంబర్ ఒక్కటే యాడ్ అయింది. సో మనకి రో నెంబర్ తెలిస్తే ఆ రో ఫీల్డ్స్ అంతా మనం యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? సో చేస్తే మీకు ఇంకా క్లియర్ అయింది. చేద్దాం. సో మనకి తెలుసు ఆల్రెడీ, నిన్న క్లాస్ లో తెలుసుకున్నాం రో ఐడి ఎట్లా తెచ్చుకుంటాం అనేది. మనం నిన్న ఎడిట్ ఫంక్షనాలిటీ యూజ్ చేసేటప్పుడు చూసామన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, సో రో ఐడి ఎలా తెచ్చుకుంటాం? క్లోజెస్ట్ టీఆర్ అంటాం ఫస్ట్. సో ప్రస్తుతానికి బటన్ సేవ్ కదా, బటన్ సేవ్ క్లిక్ చేస్తేనే ఫస్ట్ బటన్ సేవ్ క్లిక్ కి ఒక ఫంక్షన్ రాద్దాం. ఓకే, బటన్ సేవ్ కి ఒక ఫంక్షన్ రాద్దాం. సేవ్ అంటే ఐడి మార్చుకోవాలి మనం. సేవ్ బటన్ ఐడి పెడదాం. బటన్ సేవ్. ఓకే, ఇక్కడ బటన్ సేవ్ లో ఏం రాస్తాం? ఫస్ట్ సేవ్, సారీ, ఫస్ట్ ఇక్కడ మనకు తెలుసు టేబుల్ రో ఐడి తెచ్చుకోవాలంటే ఈ 2 లైన్స్ యూస్ చేస్తే వస్తుంది. ఫస్ట్ క్లోజెస్ట్ టీఆర్ అంటాము. సో ఆ రోకి ఆ రోలో దగ్గరలో ఏ రో అయితే క్లిక్ చేస్తామో ఆ రో ఇన్ఫర్మేషన్ అంతా ఒక వేరియబుల్ వేసుకుంటాం అనమాట. ఓకే, ఈ వేరియబుల్ వేసుకుంటాం. మళ్ళీ ఆ వేరియబుల్ నుంచి మనకి ఏ అట్రిబ్యూట్ కావాలంటే ఈ వేరియబుల్ ఏమేమి యాక్సెస్ చేయగలదు, ఆ రోలో ఆ క్లోజెస్ట్ టీఆర్ ఆ రోకు సంబంధించిన ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని ఆ వేరియబుల్ యాక్సెస్ చేయగలదు. ఆ వేరియబుల్ హెల్ప్ తీసుకొని మనం ఏం చేస్తాము? రో ఐడి తెచ్చుకుంటాం. అట్రిబ్యూట్ అనేది ఇవన్నీ అట్రిబ్యూట్స్ కదా, రో ఐడి అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట. సో ఇక్కడ రో ఐడి అనేది ఒక అట్రిబ్యూట్ అంటాం. సో దాన్ని తెచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి రో ఐడి వచ్చింది. రో ఐడి వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం? సింపుల్ గా మళ్ళీ కామన్ గా చూద్దాం. వేరియబుల్ ఈ నేమ్ ఈక్వల్స్ టు వేరియబుల్ ఈ నేమ్ ఈక్వల్స్ టు మీకు ఇది వరకు కామన్ ఇది. ఓకే, ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్, సింటాక్స్ డాలర్, ఓకే, హ్యాష్ ఈ నేమ్ వరకు అండర్ స్కోర్ కామన్. ఓకే, సో దీనికి ఏం చేస్తాం? ప్లస్ యాడ్ చేయండి. ప్లస్ రో ఐడి అనుకో, మన దగ్గర రో ఐడి ఉంది కదా, ఈ రో ఐడిని ఇక్కడ దీన్ని ఇక్కడ రో ఐడి తెచ్చుకుంటాం. సో డాట్ వాల్యూ ఓకే, వాల్యూ కదా సింటాక్స్. ఇక్కడ డాట్ హెచ్టిఎంఎల్ అంటాం, ఇది టేబుల్ ట్యాగ్ ఉంది కదా. సో రో ఐడి డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, కలర్ హ్యాష్ టెంప్ ఐడి ఇదైనా ఒకటి డబుల్ పోర్షన్ సింగిల్ పోర్షన్ పనిచేస్తుంది. రో ఐడి డాట్ హెచ్టిఎంఎల్ అన్నమాట. అది టేబుల్ ట్యాగ్ లో ఉంది కాబట్టి డాట్ వాల్యూ కాదు, హెచ్టిఎంఎల్. ఓకే, సో ఇట్లా తెస్తాం అనమాట. సేమ్ అట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నెక్స్ట్ చూద్దాం. ఎంపైడి కూడా అట్లే తీసుకుంటారు. ఎంపైడి డాలర్ ఎంపైడి కూడా అంతే కదా, సేమ్. చూడండి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి. సో మనం ఇక్కడ ఎంప్లాయ్ టీడీకి ఇవ్వలేదు ఐడి. ఓకే, సో ఐడి ఇస్తాం. సో ఎంప్లాయ్ ఐడి కూడా ఏమి ఇస్తాము? ఎంపైడి అండర్ స్కోర్ కామన్ అది @ i అని ఇస్తాం. చూడండి ఇప్పుడు ఏమవుతుంది? దీనికి ఎంప్లాయ్ ఐడి కూడా ఎంపైడి అండర్ స్కోర్ రో ఐడి డాట్ రో ఐడి అనేది బైండ్ అవుతుంది ప్రతిదానికి. అర్థమవుతుందా? మనకు రో ఐడి తెలిసిందంటే ఈ ఎంపైడి అనేది ప్రతి రోకి కామన్ కదా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్ వరకు కామన్, ప్రతి దాంట్లో ఈ నేమ్ అనేది కామన్. అంటే ఇక్కడ ఎంపైడి ఇంకా యాడ్ చేయలేదు కదా, రిఫ్రెష్ చేయలేదు కాబట్టి ఉండదు. సో అందుకే నేను ఈ నేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఈ నేమ్ అనేది చూడండి, ఈ నేమ్ వరకు అంత కామన్ ఎక్కడైనా. సో ఈ నేమ్ అండర్ స్కోర్ మనం ఈ రో ఐడి కాల్ చేసినామంటే ఏ రో అయినా యాక్సెస్ చేయొచ్చు. అట్లనే ఫస్ట్ మనకు ఆల్రెడీ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తారా, రో ఐడి వచ్చింది. రో ఐడి వస్తే చాలు, మనం ఆ రోలో ఏ కాలం అయినా మనం ప్రస్తుతానికి ఎంప్లాయిడ్ అనుకో, ఎంప్లాయ్ ఐడి రో ఐడి డాట్ హెచ్టిఎంఎల్. సో ఈ నేమ్ అట్నే
మళ్ళీ కూడా ఈ టైప్ అండర్ స్కోర్ రో ఐడి డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఆ రో వాల్యూస్ వస్తాయి. కావాలంటే మనం ప్రస్తుతానికి 2 వాల్యూస్ చెక్ చేద్దాం. అలర్ట్ పెట్టుకొని చెక్ చేయొచ్చు. అలర్ట్ ఎంపైడి ఒకసారి 2 చెక్ చేద్దాం కరెక్ట్గా వస్తున్నాయో లేదో. ఎంపైడి ప్లస్ ఈ నేమ్ కంబైండ్ అయ్యి వస్తుంది. లేదు కొంచెం గ్యాప్ కావాలని మీకు ఈ నేమ్. ఓకే, ఎంప్లాయీ ఐడి నేమ్. ఓకే, రన్ చేద్దాం. ఎడిట్. నేను ఇప్పుడు ఏ రో చేసిన ఎడిట్ థర్డ్ రో ఉంది ప్రస్తుతం మనం థర్డ్ రో సేవ్ చూడండి. ఎంప్లాయీ ఐడి తెచ్చుకున్నాము అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఎంప్3, ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఎంప్3. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 5th రో క్లిక్ చేస్తాను. సేవ్ చూడండి, ఫిఫ్త్ రో వచ్చింది, ఎంప్లాయీ ఐడి ఎంప్5 అని వచ్చింది. సో ఇట్లా చూడండి. ఇప్పుడు డీటెయిల్స్ అట్లా అన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను 2 తెచ్చినాను, అట్లనే సిమిలర్ గా మనం ఏం తెచ్చుకుంటాం దీనిలో కూడా తెచ్చుకుంటాం. నేను టైం వేస్ట్ చేయకోకుండా ఫాస్ట్ గా ఆల్రెడీ ఇచ్చాను. సో చేసి దీన్ని మనం తెచ్చుకుందాం అన్ని వాల్యూస్ టైప్ చేయడం. సో ఈ టైప్ అయినా మనం ఇచ్చింది ఇక్కడ చూడండి, చెక్ చేసుకోండి. ఈ టైప్ అండర్ స్కోర్ ఐ, సో ఈ టైప్ అండర్ స్కోర్ రో ఐడి. ఓకే, సో మొబైల్ అండర్ స్కోర్ పర్ఫెక్ట్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చినాం. సో మనకు అన్ని వాల్యూస్ రీడ్ చేయగలుగుతాం. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ రీడ్ చేస్తాను. ఇది అయిపోయింది. మీకు రీడ్ చేస్తే ఫస్ట్ సేమ్ వీటిని ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ లో ఫస్ట్ ఏం చేసినారు, మీరు అన్ని ఫామ్ వాల్యూస్ ఇట్లా తెచ్చుకున్నారు, ఇక్కడైతే ఇలా తెచ్చుకున్నారు. సో ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సేవ్ కైనా ఇప్పుడు నీకు అంత డేటా వచ్చింది. అప్పుడు ఏమంటే ఇన్సర్ట్ చేసినావు, స్టేట్మెంట్ ఒకటి మారుతుంది క్వైరీ, ఇప్పుడు అప్డేట్ పంపిస్తాం. ప్రాసెస్ అయితే సేమ్. ఈ డేటా అంతా మళ్ళీ పాస్ చేయాలంటే ఏం చేస్తాం మనం, వేరియబుల్ ఫామ్ డేటా అనుకుంటూ అప్డేట్ డేటా అని పెట్టుకో. అప్డేట్ డేటా. ఓకే, సో అప్డేట్ డేటా జేసన్ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది. ఈ వాల్యూ పేరు. సో మనకు బెస్ట్ ప్రాక్టీస్ అయితే మామూలుగా మీకు తెలుసు కీ వాల్యూకి డిఫరెన్స్ ఏందనేది. ఓకే, సో ఒకసారి అర్థం కాకపోతే ఫస్ట్ వీడియోలోనే ఎంబీసీ సెకండ్ వీడియోలోనే చెప్పాను నేను. సో మళ్ళీ ఒకసారి వీడియోస్ వాచ్ చేయండి, అర్థమైంది. సో ఎంపైడి ఓకే, కీ వాల్యూ పేరు అనమాట. సో నేను కీ నేమ్ వాల్యూ ఇక్కడికి వస్తుంది కాబట్టి వేరియబుల్ అదే ఇన్స్టలైజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ జేసన్ ఆబ్జెక్ట్ ఇట్లా బైండ్ చేస్తాం. ఓకే, మొబైల్ అప్డేట్ డేటా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడండి. సో మీకు తెలుసు అజాక్స్ ఫంక్షన్ సేమ్ ఇట్నే అజాక్స్ ఫంక్షన్ కాపీ పేస్ట్ చేయండి. నేను పక్క పేజ్లోనే మీరు చేసిన పేజ్లోనే తీసుకొస్తాను. దీన్నే తీసుకొచ్చి మనం యూజ్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీ కంట్రోలర్ ఇన్సర్ట్ రాసినాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, అప్డేట్ పెట్టుకుందాం. ఇక్కడ ఎంప్లాయీ కంట్రోలర్లో ఇన్సర్ట్ బదులు చూడండి, ఇది ఇన్సర్ట్ మెథడ్ ఆల్రెడీ ఉంది. ఎంప్లాయీ కంట్రోలర్లో మనకు ఆల్రెడీ ఇన్సర్ట్ మెథడ్ ఉంది. సో దీన్నే కాపీ చేసుకో. ఓకే, సో కంట్రోల్ సి ఇట్లా చేసుకోవాలి మరి ఇట్లా. సో దాన్ని అది పేస్ట్ చేయి. ఓకే, సో ఇక్కడ మెథడ్ నేమ్ చేంజ్ చేయి. ఓకే, అప్డేట్. ఓకే, సో అప్డేట్ ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ డీటెయిల్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఆబ్జెక్టే జేసన్ లో. డోంట్ ఫర్గెట్. ఓకే, దిస్ అగైన్ ఇంపార్టెంట్. సో మనం ఏదైనా యూనిక్నెస్ ఇక్కడికి తేడా ఉంటే చూసుకోవాలి, సేమ్ కీస్ ఉన్నాయా లేదా అనేది. ఈ నేమ్ ఓకే, డిఓజీ మన. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎంప్లాయీ క్లాస్ మనం జేసన్ ఆబ్జెక్ట్ ఈ అప్డేట్ మెథడ్కి వస్తుంది. సో ఈ జేసన్ ఆబ్జెక్ట్లో ఏముండాలి, ఈ క్లాస్లో ఏముండాలి, మన జేసన్ ఆబ్జెక్ట్లో మనం పంపించే జేసన్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతికి ఈ క్లాస్లో ప్రాపర్టీ ఉండాలి. సో ఒక్కసారి మనం జేసన్ ఆబ్జెక్ట్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. సో జేసన్ ఆబ్జెక్ట్లో ఎంపైడి ఉంది. సో ఈ క్లాస్లో ఉందా, సో ఎంపైడి ఉంది. సేమ్ ఉండాలి సింటాక్స్. ఎంపైడి అంటే ఈ ఎంపీఐడి అంటే ఈ ఎంపీఐడినే ఉండాలి. సో మళ్ళీ అట్నే మనం ఈ నేమ్ తీసుకున్నాం, ఈకి కూడా ఇక్కడ ప్రాపర్టీ అయింది. ఓకే ఫైన్. సో ఇక్కడ డిఓజీ ఏది, ఈ టైప్ టెస్ట్ అని వచ్చింది. ఇక్కడ మనం డిఓజీ కదా, డిఓజీ వాళ్ళేదే, ఈ టైప్ పడినాం. ఇక్కడ ఈ టైప్ డిఓజీ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ టైప్ ఉందిలేండి. సో మనం ఏం చేయాలి, డిఓజీ కూడా యాడ్ చేయాలి కదా, ఇంకో వాల్యూ కూడా రీడ్ చేయాలి. 4 రీడ్ చేసినట్టున్నాం. సో
సో ఇక్కడ చూద్దాం, ఇంకోటి కాపీ చేసి ఏదో ఒకటి వేరియబుల్ నేమే కాపీ చేయండి, ఇన్ వేరియబుల్ మార్చదు. ఓకే, వేరియబుల్ డిఓజీ అని ఇస్తాం. సో డిఓజీ ఇచ్చి ఇక్కడ కూడా మనకు తెలుసు డిఓజీ అండర్ స్కోర్ వరకు డిఓజీ అండర్ స్కోర్ ఓఐడి. ఓకే, సేమ్ ఇది కూడా ఇక్కడ డిఓజీ వచ్చింది, ఎంప్లాయ్ క్లాస్ లో డిఓజీ ఉంది. సో తర్వాత డిఓజీ అయిపోయింది, ఈ టైప్ ఉంది, మొబైల్ ఉంది. కంట్రోల్ టైప్ ఈ టైప్ అంటే మొబైల్ ఉంది ఆల్రెడీ. సో మనం ఈ టైప్ ఒకటి పే చేయాలి. సో ఈ టైప్ అంటే ఇది ఈ టైప్ టెస్టర్ ఉంది. సో నేను ఈ టైప్ అనేది తీసుకుంటా వేరియబుల్. సో ఈ టైప్ సో ఇప్పుడు మన కీస్ అన్ని ఈ JSON ఆబ్జెక్ట్ లో మనం, ఎందుకంటే ఎంప్లాయీ ఇన్సర్ట్ కాదు, మనం పాస్ చేస్తుంది ఇప్పుడు ఏంది సేవ్ కి కొత్తగా మనం క్రియేట్ చేసిన అప్డేట్ మెథడ్. సో దాన్ని కూడా అప్డేట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ అప్డేట్, సో ఈ అప్డేట్ మెథడ్ కి మనం పాస్ చేస్తున్నాం, మనం కొత్తగా అప్డేటెడ్ డేటా JSON ఆబ్జెక్ట్ ని, అప్డేటెడ్ డేటా అనే నేమ్ JSON ఆబ్జెక్ట్ ని మనం ఎంప్లాయ్ కంట్రోలర్లోని అప్డేట్ మెథడ్ కి పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ అప్డేట్ లో ఇదేం మన JSON ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకునేది ఒక క్లాస్ ఆబ్జెక్ట్ కదా. ఎప్పుడైనా JSON ఆబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకుంటేది ఎప్పుడన్నా కానీ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ క్లాస్ లో ఏముంటాయంటే, ఓకే, మీరు పంపించిన JSON ఆబ్జెక్ట్ లో ఉన్న కీస్ అన్ని రిసీవ్ చేసుకున్న క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ క్లాస్ లో మీ JSON ఆబ్జెక్ట్ లో ఉన్న కీస్ అన్ని ఆ క్లాస్ లో ప్రాపర్టీస్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెక్ చేసాం, ఆల్రెడీ ఇక్కడ ఈ కీసే ఈ ప్రాపర్టీసే ఇక్కడ మనం JSON ఆబ్జెక్ట్ లో పాస్ చేస్తాం. ఓకే, సో అప్పుడు కరెక్ట్ గా ఈ డేటా అంతా, ఈ కీస్ ఉన్న డేటా అంతా ఈ ఫీల్డ్స్ కి అసైన్ అవుతుంది అనమాట వాల్యూ. ఓకే, సో ఓకే డన్. సో అప్డేట్ డేటా, సో మీకు ఇక్కడికి వచ్చేస్తుంది మీ పంపించిన ఈ అప్డేటెడ్ డేటా కదా, దీన్ని మనం మారుస్తాం. ఇక్కడ ఫామ్ డేటా ఉంది. సో ఫామ్ డేటా బదులు మనం అప్డేటెడ్ డేటా కదా, సో స్ట్రింగిఫై అయింది. సో అప్పుడు ఈ URL వెళ్తుంది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, SQL కనెక్ట్ కావాలంటే అప్డేట్ కైనా, డిలీట్ కైనా, ఇన్సర్ట్ కైనా, మనం డేటా పంపించడానికైనా, డేటా తెచ్చుకోవడానికైనా ఇది కామన్, ఆల్రెడీ మీకు తెలుసు ఆ విషయం. సో సేమ్ అట్నే ఇక్కడ ఇన్సర్ట్, మనం ఏ స్టోర్ ప్రొసీజర్ కాల్ చేస్తున్నాం, ఇది నేను ఇంతకుముందు ప్రీవియస్ కోడ్ కాబట్టి మనం ఇప్పుడు అప్డేట్ కదా చేయాల్సింది, ఈ స్టోర్ ప్రొసీజర్ ని మనం మారుస్తాం అనమాట. సో మన తగ్గట్టు మనం రిక్వైర్మెంట్ మార్చుకుంటాం. సో నేను ఏం చేస్తానంటే దీనికి ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను. SP అప్డేట్ ఎంప్లాయ్ అనేది ఒక స్టోర్ ప్రొసీజర్ నేను క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ SQL ఓపెన్లోనే ఉంది, నేను టైం వేస్ట్ చేయకూడదని డిస్కషన్ వస్తుందని తెలిస్తే కొంచెం ముందుగానే సింటాక్స్ కాపీ పేస్ట్ చేశాను. సో దీనికి SP అప్డేట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అని పెట్టాను. ఓకే, సో అదే నేమ్ ఇక్కడ ఇద్దాం, మన స్టోర్ ప్రొసీజర్ కూడా ఇక్కడ కాల్ చేసే చోట. సో SP ఎంప్లాయ్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ చూడండి ఈ నేమ్ ఉంది, ఈ నేమ్ ఉంది. ఓకే, సో డిఓజీ ఉంది వేరియబుల్, ఈ టైప్ ఉంది, ఈ టైప్ ఉంది, వేరియబుల్స్ కూడా పాస్ చేశాను. మొబైల్ ఉంది బాగుంది. సో కానీ ఇక్కడ ఎంపైడి లేదు కదా, సో ఎంపైడి యాడ్ చేద్దాం. ఇక్కడ ఎంపైడి సేమ్ సిమిలర్ని ఎంపైడి కదా, ఎంపైడి ఇచ్చేసి మనం ఇక్కడ ఈ నేమ్ డాట్ ఎంపైడి అనేది ఎంపైడి బట్ మనం అక్కడ ఇంటీజర్ ఇచ్చినాం కాబట్టి ఎంపైడి ఇక్కడ కూడా ఇంటీజరే కదా, మనకు వచ్చింది క్లాస్ లో కూడా ఇంటీజరే కదా. సో నో వరీ, ఓకే. సో మనం అన్ని పారామీటర్స్ యాడ్ చేసినాం. సో స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ క్రియేట్ చేసినాం, జస్ట్ క్రియేట్ ప్రొసీజర్ పారామీటర్స్ యాడ్ చేసినాము. మన అప్డేట్ క్వైరీ రాద్దాం. సో యాజ్ బిగిన్. ఓకే, సో అప్డేట్ ఏ టేబుల్ ఎంప్లాయ్ చేస్తాం మనం, ఈ ఎంప్లాయ్ టేబుల్నే కదా, మన టేబుల్లో, మన రియల్ టైం ప్రాజెక్ట్ లో టేబుల్స్ లో ఎంప్లాయ్ టేబుల్ ని అప్డేట్ చేస్తాను. సో అప్డేట్ ఇది సింటాక్స్ అనమాట అప్డేట్ క్వైరీకి. సో మన SQL వీడియోస్ చూడండి, బేసిక్ వీడియోస్ బాగా క్లియర్గా ప్రతి నుంచి బాగా చెప్పింటాను. అప్డేట్ ఎంప్లాయీ సెట్. సో మనం ఈ నేమ్ ఈక్వల్స్ టు ఈ నేమ్ అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఏదైనా అప్డేట్ చేస్తే అది ఈ వేరియబుల్కి వస్తాయి కదా, సో ఈ వేరియబుల్ ని ఇక్కడ ఇస్తామంట, అప్డేట్ ఈ వాల్యూ దీనికి ఇస్తామంట. మన మెయిన్ టేబుల్ కి అప్డేట్ చేస్తాం. సెట్ ఈ నేమ్, ఈ కాలం కి ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూ అసైన్ చేస్తాం. సెట్ ఈ నేమ్ అట్నే అన్నిటికీ, ఇక్కడ ఏదైతే డిఓజీ కదా, మళ్ళీ సెకండ్ డిఓజీ ఈక్వల్స్ టు ఇక్కడ మన స్టోర్ ప్రొసీజర్ పాస్ చేసే టేబుల్ ని అప్డేట్ చేస్తాం అనమాట. సేమ్ అట్నే ఈ టైప్ ఈక్వల్స్ టు
ఈ టైప్. ఓకే, సేమ్ అట్నే మొబైల్ ఈక్వల్స్ సో ఇప్పుడు వీడి వరకు అప్డేట్ అవుతున్నాయి. ప్రతిదీ ఈ నేమ్ అప్డేట్ చేస్తాము, డిఓజీ అప్డేట్ చేస్తాము, ఈ టైప్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి యూనిక్ ఏముంది, ఏ బేస్ కండిషన్ మీద చేస్తాం, వేర్. సో మనకి ఎంప్లాయిడ్ అనేది ఎప్పుడైనా యూనిక్ ఉంటుంది కాబట్టి, సో ఎంప్లాయిడ్ ఈక్వల్స్ టు ఎంఐడి ఈక్వల్స్ టు మన టైంలో ఈ ఎంప్లాయిడ్ ని బేస్ చేసుకుని అప్డేట్ చేస్తాం. వేరే ఎంప్లాయీ ఈక్వల్స్ టు @ఎంప్లాయిడ్. ఇది కూడా మనకు ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది. ఓకే, సో అది. సో క్రియేట్ ప్రొసెసర్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్. సో మన స్టోర్ ప్రొసెసర్ క్రియేట్ చేసినాము. ఓకే, సో పారామీటర్స్ కూడా కరెక్ట్గా యాడ్ చేసినాము. సిఎండి ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అన్నాము. ఓకే, సో ఈ అప్డేట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇది కాల్ బ్యాక్ ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడికి వస్తుంది. సో ఈ మెసేజ్ ఆబ్జెక్ట్లకి ఏబీసీ అని జేసన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, అప్డేట్ కూడా రిటర్న్ జేసన్ ఏబీసీ అని పెట్టిన ప్రస్తుతానికి. సో ఈ ఏబీసీ స్ట్రింగ్ వచ్చేసి ఈ మెసేజ్ ఆబ్జెక్ట్ లెక్క ఉంటుంది. సో ఇఫ్ మెసేజ్ ఈక్వల్స్ టు ఏబీసీ అయితే అది మనకు సక్సెస్ఫుల్ గా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, సేవ్ చేసిన బట్టి. ఓకే, ఆర్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని పెట్టండి కావాలంటే. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ సేవ్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం అన్నమాట ఫ్రెష్ గా. మళ్ళీ హోమ్ కంట్రోలర్లో వ్యూ ఎంప్లాయ్ డేటా అనే పేజ్కే మనము రీడైరెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే జస్ట్ ఫ్రెష్ గా రీలోడ్ చేస్తాం అనమాట. అప్డేటెడ్ డేటా వస్తుంది అనమాట దాని మీనింగ్. సో అట్లా రీడైరెక్ట్ చేయాలంటే మనం సింటాక్స్ ఏంటంటే window.location href అంటే మనం ఇంకొక పేజ్ నుంచి ఇంకో పేజ్ పోవచ్చు అనమాట. సో హోమ్ కంట్రోలర్లోని వ్యూ ఎంప్లాయ్ డేటాకి మనం రీడైరెక్ట్ చేస్తాము. ఇప్పుడు టెస్ట్ చేద్దాం వర్క్ అయితే లేదనేది ఎగ్జాక్ట్ గా. ఓకే, కంట్రోలర్లో ఇక్కడ అప్డేట్ దగ్గర నేను బ్రేక్ పాయింట్ పెట్టాను. డేటా కరెక్ట్గా వస్తుందో లేదు చూద్దాం. వ్యూ ఎంప్లాయ్ డేటా కదా, సారీ వ్యూ ఎంప్లాయ్ డేటా ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా వ్యూ ఎంప్లాయ్ డేటానే ఉంది కదా. సో మరి ఎందుకు సరే ఇక్కడ నుంచి చేద్దాం. వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్ లోడ్ అయింది. సో మనం ఏదో నేను 4th రికార్డ్ ఎడిట్ చేస్తానా, సేవ్ కొడతాను చూడండి. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకుందాం. సేవ్ సైట్ మనము కంట్రోల్ ఆల్రెడీ పెట్టాం కదా, చూద్దాం. సేవ్ చూడండి మన బ్రేక్ పాయింట్ వచ్చింది. డేటా చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో. సో చూడండి కరెక్ట్గా 4th రికార్డ్ అప్డేట్ చేసాము. M4 కాంట్రాక్టర్. సో అన్ని 4th రో ఉన్న డీటెయిల్స్ 53486 ఇది కాంట్రాక్టర్. సో అన్ని మనకి ఇక్కడ అన్ని కరెక్ట్ గా డీటెయిల్స్ వచ్చేసినాయి. మన ఎంప్లాయ్ ఐడి కూడా మన డేట్ 5/8/03/23. సో అన్ని కరెక్ట్ గా వచ్చినాయి. చూద్దాం. సో సేమ్ వచ్చినాయి. మీకు తెలుసుగా మనకు C# డేటా వచ్చింది. సో కనెక్షన్ ఓపెన్ చేసినాము. ఓకే, సో మన స్టోర్ ప్రొసెసర్ కూడా ఇప్పుడే కాల్ చేసి క్రియేట్ చేసాము. సో కాల్ చేసాము, దానికి స్టోర్ ప్రొసెసర్ ఉన్న పారామీటర్ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన వాల్యూస్ అన్ని ఈ స్టోర్ ప్రొసెసర్ కి పాస్ చేస్తాము. ఎంప్లాయ్ ఐడి కొత్తగా. సో మనం ఆ వాల్యూస్ అన్ని ఈ వేరియబుల్స్కి వస్తాయి మన స్టోర్ ప్రొసెసర్ లో. తర్వాత ఏం చేస్తున్నాం, మన స్టేట్మెంట్ అప్డేట్ సెట్ ఈ వచ్చిన కొత్త లేటెస్ట్ వాల్యూస్ అన్ని ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఓకే, మన ఎంప్లాయ్ టేబుల్ కి. ఓకే, తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది. ఓకే, సో మనం ప్రస్తుతానికి ఇది అప్డేట్ అవుతుంది కానీ బట్ సేమ్ డేటానే ఉంటుంది. లొకేషన్ దట్స్ వాట్ ఇట్స్ షోయింగ్ రా. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మన వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్ వచ్చేసి హోమ్ కంట్రోలర్ లో లేదు. ఇందాక ఎర్రర్ వచ్చింది మనం చూడలేదు. ఈ కంట్రోలర్ వచ్చేసి ఇది వ్యూ ఎంప్లాయ్ డేటా అనేది ఎంప్లాయ్ కంట్రోలర్ లో ఉంది, అందుకే అది ఎర్రర్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వ్యూ ఎంప్లాయ్ ఇక్కడ హోమ్ కంట్రోలర్ బదులు రీడైరెక్ట్ కూడా ఎంప్లాయ్ డేటా అంటే కరెక్ట్ గా వస్తుంది. ఓకే, అది ఇందాక మనం హోమ్ కంట్రోలర్ కాల్ చేసినాం, అందుకే ఆ పేజ్ రాలేదు. నో వరీ. ఓకే.
సో ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ ఏది వాల్యూస్ అప్డేట్ చేసి పంపలేదు, ఓకేనా. సో సేమ్ వాల్యూస్ మనం జస్ట్ ఒక అప్డేట్ క్లిక్ చేసాం. సో సెలెక్ట్ స్టార్. సో ఇక్కడ మనం అప్డేట్ అయినాయా లేదా అనేది చెక్ చేయడానికి ఏం ఉండదు. సో మళ్ళీ ఒకసారి అప్డేట్ చేద్దాం, విత్ కొత్త వాల్యూస్ పాస్ చేద్దాము. సో ఇక్కడ ఏం చేయాలి, హోమ్ బాధ్యత కదా మనం వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్ ఉండేది, హోమ్ కంట్రోల్ అవుతుంది, ఎంప్లాయ్ కంట్రోల్. సో ఇప్పుడు వచ్చింది చూడండి. సో అట్లా ఎడిట్, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ 4th రోని ఎడిట్ చేద్దాం. సో 4th రో నేను టెక్స్ట్ అని పెడతాను. ఓకే, ఇక్కడ తీసేస్తా 24 అని ఇస్తా. ఓకే, టెక్స్ట్ కోసం. ఓకే, కాంట్రాక్టర్. ఓకే, అగైన్ టీటీ లైక్ సమ్ నెంబర్, సమ్ పాయింట్, సంథింగ్ ఎక్స్ట్రా 2 3 యాడ్ చేయండి. సేవ్. చూడండి, డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్. చూడండి, మళ్ళీ కూడా ఫ్రెష్ గా పేజ్ లోడ్ అయింది. మనం అప్డేట్ చేసిన టెక్స్ట్ వాల్యూస్, ఇది చేంజ్ చేసిన 23 అని ఉన్నాయి, 24 పెట్టాను. ఇది టీటీ అని యాడ్ చేశాను, ఇక్కడ 2 3 నెంబర్ యాడ్ చేశాను. సో అప్డేటెడ్ సేవ్ అయిపోయింది. ఇట్లా అర్థమైందా? ఓకే, సో ఇట్లా సేవ్ చేస్తామండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను సింపుల్ గా విత్ ఇన్ హ్యాష్ ఫాస్ట్. ఓకే, సో మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తానే సేవ్ రావాలి. సేవ్ రావాలంటే మన క్లాస్ లో ఏంటంటే ఇక్కడ మనము ఈ ఫీల్డ్స్ అన్నిటికీ చూడండి, ఇక్కడ సేవ్ చేయాలంటే ఏ వాల్యూ ఎట్లా తెచ్చుకుంటావు, ఏ రో ఎట్లా అనేది. సో దానికోసం యూనిక్ గా దీనికి ఒక ఐడి, దీనికి ఒక ఐడి, అట్లా డిఫరెంట్ గా యూనిక్ గా ఐడీస్ ఇస్తాం అనమాట. ఫస్ట్ అట్లా యూనిక్ ఎట్లా ఐడీస్ ఇస్తామంటే సింపుల్, మనకి ఆల్రెడీ చూసాం మనం ఇక్కడ కోడ్ లో. జస్ట్ అన్నిటికీ ఇది డైనమిక్ గా, సో ఐ వాల్యూ అనేది మనము ర్యాండమ్ గా జనరేట్ చేస్తాం. అదే పని యూనిక్నెస్ కోసము ప్రతి రో డిఫరెంట్ ఒక ఐడి డిఫరెంట్ గా ఉండాలని మనము రో ఐడి యూనిక్నెస్ కోసం తీసుకున్నాం. అదే ఐడినే, అదే ఐ వాల్యూవే, జస్ట్ మనం ఈ ఎంప్ ఐడి అనేది కామన్, ప్రతి రో బిల్డ్ అయ్యేంత వరకు ఎంప్ ఐడి కామన్ గా బిల్డ్ అవుతూ ఉంటుంది ప్రతి రోకి ఐడి. ఓకే, ఇక్కడ ఎంప్ ఐడి, సారీ ఎంప్ ఐడి అంటే ఇది అనుకో. ఓకే, ఈ నేమ్ ఎగ్జాంపుల్, ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్ ఇది. సో రో ఐడి ఎట్లా వస్తుందో దీనికి కూడా ఐడికి మనము డైనమిక్ గా ఒక ఐ బైండ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమైంది, ఫస్ట్ టైం ఈ నేమ్ అండర్ స్కోర్, ఫస్ట్ టైం రో బైండ్ అయినప్పుడు ఐ వాల్యూ ఆ ఐడికి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ నేమ్ అండర్ స్కోర్ 1 అయింది. సో ఈ నేమ్ అండర్ స్కోర్ 2, సో ఈ నేమ్ అండర్ స్కోర్ 3 నెక్స్ట్ రోకి. నెక్స్ట్ టైం ఈ నేమ్ అండర్ స్కోర్ 4. ఈ నేమ్ అండర్ స్కోర్ అనేది కామన్. సో లాస్ట్ లో ఐ వాల్యూ ఒక చేంజ్ అవుతుంది. ఐ వాల్యూ మనం ఎప్పుడైనా ఇప్పుడు ఈ రో ఎడిట్ చేసాం అనుకో, ఇప్పుడు ఇది 4th రో, మన జనరల్ తెలుసు మనకి ఇది ఏముంటది, ఈ నేమ్ అండర్ స్కోర్ ఉంటుంది. సో ఈ రో ఐడి తెలిసింది అనుకో, మామూలు జనరల్, ఇది రో ఐడి కాదు, ఇది ఎంప్లాయ్ ఐడి. ఓకే, రో ఐడి మనం యూనిక్ ఇచ్చుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ. సో రో ఐడి తెలిస్తే ఎన్నో రో అయినా మనం కాల్ చేసుకోవచ్చు. ఈ నేమ్ అండర్ స్కోర్ 5th రో వాల్యూ అంటే మామూలు జనరల్ మనం ఇప్పుడు ఈ నేమ్ అండర్ స్కోర్ 3rd వాల్యూ అంటే ఈ నేమ్ అండర్ స్కోర్ 2nd వాల్యూ అంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది. అదే ఈ నేమ్ అండర్ స్కోర్ మొబైల్ అండర్ స్కోర్ 3rd రో అంటే ఇది వస్తుంది, ఈ వాల్యూ మొబైల్ అండర్ స్కోర్ 3 అంటే. సో మనకి రో నెంబర్ తెలిస్తే ఆబ్వియస్ గా ఇది మనకు అన్నిటికీ ఒకటే కాబట్టి రో నెంబర్ ఒకటి, రో నెంబర్ తెలిస్తే మనం ఆబ్వియస్ గా ఇట్లా కాల్ చేసుకోవచ్చు. రో నెంబర్ తెలుసు కాబట్టి చూడండి, ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ నేమ్ అండర్ స్కోర్ కామన్ పెట్టి, సో రో ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేసి దాన్ని టెక్స్ట్ ఆ వాల్యూ తెచ్చుకోవడానికి .html యూజ్ చేస్తే మనం ఏ రో వాల్యూస్ అయినా తెచ్చుకోవచ్చు అనమాట. సో రో ఐడి ఎట్లా తెచ్చుకోవాలనేది కూడా మనకు తెలుసు, నిన్న చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను. సో క్లోజెస్ట్ టిఆర్ అంటే క్లోజెస్ట్ టిఆర్ అంటే ఏ రోకి అయితే ఆ రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక వేరియబుల్ లోకి వస్తుంది అనమాట. సో ఆ వేరియబుల్ యూజ్ చేసి ఆ రో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోలో ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని ఈ వేరియబుల్ యాక్సెస్ చేయగలదు అనమాట. ఈ వేరియబుల్ అసైన్ చేసుకున్నాం, ఈ వేరియబుల్ యూజ్ చేసి దాంట్లో ఉన్న ఇండివిజువల్ అట్రిబ్యూట్ అంటే ప్రస్తుతానికి రో ఐడి, ఇంకోటి కావాలంటే ఐడి అయినా యాక్సెస్ చేయొచ్చు, అట్లా ఏదైనా యాక్సెస్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి రో ఐడిని తెచ్చుకున్నాను, నాకు మనకు రో ఐడి అవసరం కాబట్టి రో ఐడి తెచ్చుకొని ఒక వేరియబుల్ లో పెట్టుకున్నాను. ఇంకా మీకు రో ఐడి వచ్చింది అనుకో, రో ఐడి వస్తే మీరు యూనిక్ చెప్పగలరు, అర్థమవుతుందా మీకు? దీని వాల్యూ తెలుసు, ఏంది ఇది 1 2 3 4 అంటే ఈ టైప్ అండర్ స్కోర్ 4. సో మీకు కావాల్సింది అండర్ స్కోర్, ఈ టైప్ అండర్ స్కోర్ అన్నిటికీ కామనే. దీనికి ఈ టైప్ అండర్ స్కోర్ కామన్, దీనికి ఈ టైప్ అండర్ స్కోర్ కామన్, ఈ టైప్ అండర్ స్కోర్. ఇక్కడ రో ఒక ఐడి మాత్రమే, అది మనం రో ఐడిని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో మీకు రో ఐడి ఎలా తెచ్చుకోవాలో తెలుసు. రో ఐడి తెలుసుకుందంటే మీకు ఇలా యూజ్ చేసి
ఈనేమ్ అండర్ స్కోర్ రో ఐడి ఇట్లా అన్ని దానిలోకి ఇట్లా యూజ్ చేసి మనము యూనిక్నెస్ గా ఇట్లా అప్డేట్ చేస్తాం. సో ఇట్లా డేటా తెచ్చుకుంటాం. ఇంకా తర్వాత నుంచి మీకు తెలుసు తర్వాత వచ్చిన డేటాని జేసన్ ఆబ్జెక్ట్ పైన చేస్తాము. తర్వాత ఎంప్లాయీ అప్డేట్ కంట్రోల్ పాస్ చేస్తాము. ఓకే, అక్కడ నుంచి మనం ఎస్క్యూఎల్ ఇట్లా అప్డేట్ రాస్తాం. మనం షో పొజిషన్ అన్ని క్రియేట్ చేసినాం. సో అట్లనే ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్యాన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ రోనే ఎడిట్ చేస్తాను. ఒక రో ఎడిట్ చేస్తాను సెకండ్ రౌండ్. ఓకే, నేను సంథింగ్ ఏదో పెట్టినా ఇది కూడా ఏదో ఇచ్చేసిన ఇక్కడ సంథింగ్ ఇచ్చిన. నాకు ఎందుకో బై మిస్టేక్ ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఏదో ఇది వద్దు, ఈ అప్డేట్ వద్దు అనిపించింది అనుకో. సో అప్పుడు పైన సేవ్ బటన్ క్లిక్ కాకుండా మీరు క్యాన్సిల్ చేయాలన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ క్యాన్సిల్ బటన్ కొడితే ఏమైందంటే ఇది సేవ్ కాకుండా మళ్ళీ ఇట్లా ఫ్రెష్ గా పేజ్ లోడ్ అవుతుంది. దానికి సింపుల్ మీరే రాస్తారు, దానికి అసలు కోడ్ కూడా లేదు. సో దీనికి ఏం చేస్తామంటే సింపుల్ ఒక క్యాన్సిల్ బటన్ పెట్టండి ఇక్కడ. వ్యూ ఎంప్లాయీ డేటా. ఓకే, ఎలా పెడతాం? సో దీన్ని కూడా సేమ్ ఫస్ట్ లైన్ కాపీ చేసుకొని కొత్త ఫంక్షన్ అది. ఓకే, దీన్ని క్లోజ్ చేయాలి. ఏం చేస్తాం మనం? బటన్ ఇది బటన్ సేవ్ కాదు, బటన్ క్యాన్సిల్ కదా. సో బటన్ క్యాన్సిల్ ఐడి తెచ్చుకుందాం. ఇక్కడ నుంచి బటన్ క్యాన్సిల్ తెచ్చుకుంటాం. సో ఇది క్లిక్ చేసినప్పుడు బటన్ క్యాన్సిల్ ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకే, సో ఈ బటన్ క్యాన్సిల్ మన రిక్వైర్మెంట్ ఏంది? జస్ట్ రిఫ్రెష్ చేస్తాం, ఏం చేయం. మనం డేటా పాస్ తెచ్చుకోవాల్సిన పని లేదు, ఏం లేదు. జస్ట్ ఈ లైన్ విండో డాట్ లొకేషన్. సో మళ్ళీ పేజ్ రీలోడ్ చేస్తాం. ఈ ఎంప్లాయ్ కంట్రోలర్లోని వ్యూ ఎంప్లాయ్ డేటా లోడ్ అవ్వాలని మనం చెప్తాం అంతే. చూద్దాం, రన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోనే తీసుకుంటాం. సో నేను సంథింగ్ టెక్స్ట్ పెట్టేషన్ యాడ్ దీనికి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు వద్దు, క్యాన్సిల్ చేస్తాను. సో అదేం అప్డేట్ అవ్వలేదు, మళ్ళీ జస్ట్ పేజ్ రీలోడ్ అయింది, క్యాన్సిల్. సో అట్నే డిలీట్ వెళ్తాం. సో డిలీట్ కూడా సింపుల్ గా ఇదే తీసుకుందాం. బట్ డిలీట్కి ఏమంటే మనం ఫంక్షనాలిటీ రాయాల్సి వస్తుంది. డిలీట్ కదా, సో బటన్ క్యాన్సిల్ కాదు, దాని ఐడి చేద్దాం. బటన్ డిలీట్ అనేది బటన్ డిలీట్. ఓకే, బటన్ డిలీట్ అన్నప్పుడు ఇది కాదు. మనం ఏం చేస్తాం? బటన్ డిలీట్ అన్నప్పుడు ఫంక్షన్ కాల్ అయితే. సో మనము ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం. బటన్ డిలీట్ కూడా మనము రో ఐడి తెచ్చుకుంటాం. సేమ్ ఇంతవరకు కామన్ అయితే రో ఐడి వస్తేనే కామన్. ఓకే, రో ఐడి వచ్చింది. సో రో ఐడి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఒకే ఫీల్డ్ చాలు, దీనికి అన్ని వాల్యూస్ అవసరం లేదు. మనకు యూనిక్ గా ఉండేది ఎంప్లాయ్ ఐడినే కదా డిలీట్ కి. సో ఈ ఎంప్లాయీ ఒక్కటి తెచ్చుకుంటే చాలు, ఈ రికార్డ్ ని డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ అనుకో, దీంట్లో యూనిక్ గా ఉండేది ఇది ఒకటే. సో యూనిక్ ని బేస్ చేసుకుని మనం డిలీట్ చేస్తాం. సో వేరే ఎంప్లాయీ ఈక్వల్స్ టు 3 అంటే మొత్తం రికార్డ్ వెళ్ళిపోద్ది. సో మనకి ఈ ఒక్క వాల్యూ తెచ్చుకుంటే డిలీట్ ఆపరేషన్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తాం మనము? చూడండి, నేను జస్ట్ రో ఐడి వచ్చిన తర్వాత ఏ రో ఐడి అయితే ఆ రో ఐడి వస్తుందో జస్ట్ ఎంప్లాయీ అండర్ స్కోర్ రో ఐడి వస్తుంది, మనకు ఎంప్లాయీ ఐడి తెలుస్తుంది. సో దీనికి ఏం చేస్తాం మనము? సో డిలీట్ కూడా మీరు వేరియబుల్ జేసన్ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఒకే ఆబ్జెక్ట్ పాస్ చేసేటప్పుడు జేసన్ పాస్ చేయకుండా ఉట్టి పారామీటర్ అయినా పాస్ చేయొచ్చు. డేటా ఈక్వల్స్ టు స్ట్రింగ్ అని కూడా పాస్ చేయొచ్చు మనము. ఓకే, సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రస్తుతానికి ఇట్లనే ఇదే వాడండి, వర్క్ అయితే. ఓకే, సో డిలీట్ దీనికి డిలీట్ సంథింగ్ డిలీట్ డేటా, డిలీట్ సంథింగ్, డిలీట్ ఎంప్లాయీ అనండి, లేదంటే డిలీట్ ఎంప్లాయీ, ఏదో ఒకటి మీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకోండి. డిలీట్. ఓకే, డిలీట్ ఎంప్లాయీ. ఓకే, సో ఇవన్నీ తీసి అవసరం లేదు, ఆబ్జెక్ట్. ఓకే, సేమ్ థింగ్ మళ్ళీ కామన్ ఇది అజాక్స్ ఫంక్షన్ మళ్ళీ మనకి తెలుసు. అజాక్స్ ఫంక్షన్ ఎట్లయితే సేవ్ చేస్తావో అట్లే డిలీట్ కూడా అట్లే రాసుకో. ఇక్కడ ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ అప్డేట్ మెథడ్ ఉంది, మనం కాపీ చేసుకున్నాం. బట్ మనం ఇక్కడ ఒకటి ఇట్లనే సేమ్ డిలీట్ కూడా ఒకటి క్రియేట్ చేయి. డిలీట్ కూడా ఒక మెథడ్ క్రియేట్ చేయి. ఓకే, తులసి
మెథడ్ ఇవ్వండి. ఓకే, సో ఇదే మనం కాలింగ్ ప్లేస్ లో కూడా డిలీట్ అని. ఓకే, సో ఎంప్లాయ్ కంట్రోలర్లోని డిలీట్ మెథడ్ వస్తుంది. మనం డిలీట్ మెథడ్ ఇప్పుడే క్రియేట్ చేసినాము. సో దీనికి కూడా ఎంప్లాయ్ ఆబ్జెక్టే తీసుకున్నాము, ఎందుకంటే ఎంప్లాయ్ ఐడి ఈ క్లాస్ లో ఉంది కాబట్టి. ఓకే, సేమ్ సేమ్ అట్లనే సో ఎట్లా అప్డేట్ చేసినామో డిలీట్ కూడా సేమ్ ఇట్లే చేస్తాము. చూడండి, కనెక్షన్ ఓపెన్ చేయాలి. ఓకే, స్టోర్ క్లోజర్ కూడా కాల్ చేస్తాము. ఓకే, బట్ ఈ స్టోర్ క్లోజర్ మనం వేరేది మార్చాం. మనం ఒక స్టోర్ క్లోజర్ క్రియేట్ చేద్దాం, డిలీట్ కూడా. ఓకే, క్రియేట్ ప్రొసీజర్ యువర్ కామన్ ఎస్పీ. ఇక్కడ ఏం చేస్తామంటే మనం పూర్తిగా డిలీట్ అని పెడతాం, డిలీట్ ఎంప్లాయీ. ఓకే, స్టోర్ క్లోజర్. ఓకే, సో దీనికి పారామీటర్ ఏం కావాలి మనకు? ఎంప్లాయీ ఐడి ఒక్కటి వస్తే సరిపోద్ది కదా, ఫ్రంట్ ఎండ్ నుంచి మనం డిలీట్ చేయొచ్చు. సో @ ఎంపైడి. సో ఎంపైడి అనేది ఇంటీజర్. ఓకే, అయిపోయారు. ఒకటి పారామీటర్ వచ్చినా చాలు మనకి దీనికి డిలీట్ చేయొచ్చు కదా. సో యాజ్ బిగిన్, సో ఎండ్ దిస్ స్టోర్ క్లోజర్ సింటాక్స్. సో ఇక్కడ మనం డిలీట్ స్టేట్మెంట్ రాస్తాం, డిలీట్ ఎం వేర్ ఎంపైడి ఈక్వల్స్ టు మన ఫ్రంట్ ఎండ్ నుంచి పాస్ చేసిన ఎంప్లాయ్ ఐడిని డిలీట్ చేస్తాం. @ ఇక్కడ చేస్తే డిలీట్ అయిపోయింది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. ఈ స్టోర్ క్లోజర్ మనం క్రియేట్ చేసినాము, డిలీట్ స్టోర్ క్లోజర్, డిలీట్ ఎంప్లాయ్ స్టోర్ క్లోజర్. దీన్ని ఇక్కడ పాస్ చేద్దాం. సో ఈ స్టోర్ క్లోజర్ మనం పాస్ చేయాల్సిన పారామీటర్ అనేది ఒక్కటి పాస్ చేస్తే చాలు. దీనికి అన్ని పాస్ చేయాల్సిన పని మనం ఒక పారామీటరే. ఈ స్టోర్ క్లోజర్ కి డిలీట్ స్టోర్ ఒక పారామీటర్ తెచ్చుకుంటే మనం ఒక పారామీటర్ పాస్ చేస్తాం. ఓకే, సేమ్ ఎగ్జిక్యూషన్ అంతే, మళ్ళీ సేమ్ ఇది కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇది కూడా అంతే సేమ్. మళ్ళీ ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫంక్షన్కి వచ్చి డిలీట్ ఈ స్టోర్ క్లోజర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కాల్ బ్యాక్ ఇక్కడికే వస్తుంది, మన డిలీట్ ఫంక్షన్ కి ఇక్కడ. సో మనం ఇక్కడ ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని పెట్టుకోవచ్చు. మనం మీనింగ్ఫుల్ గా పెట్టుకోవాలంటే ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఆ స్ట్రింగ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ కంట్రోలర్కి వెళ్ళి డిలీట్ మెథడ్కి వెళ్తుంది. సో మనము ఇక్కడ అప్డేట్ డేటా ఇక్కడ అప్డేట్ డేటా బదులు మనం పాస్ చేయాల్సింది డిలీట్ ఎంప్లాయ్. మనం ఈ చేసిన ఆబ్జెక్ట్ డిలీట్ ఎంప్లాయ్ కదా, సో డిలీట్ ఎంప్లాయ్ పాస్ చేస్తాము ఎంప్లాయ్ కంట్రోలర్లోని డిలీట్ దానికి. సో ఇక్కడికి పాస్ అయిన తర్వాత మనం కనెక్షన్ ఓపెన్ చేసి ఈ స్టోర్ క్లోజర్ క్రియేట్ చేసినాం ఆల్రెడీ. సో ఈ స్టోర్ క్లోజర్ కాల్ చేసి ఎంప్లాయీ పాస్ చేస్తే అక్కడ ఆల్రెడీ మనం క్వైరీలో డిలీట్ స్టేట్మెంట్ రాసినాం. సో ఆ డిలీట్ అయిపోద్ది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేశాను, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? కాల్ బ్యాక్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ మెసేజ్ ఆబ్జెక్ట్లకి ఏబిసి ఉంటే ఏబిసి వస్తుంది, అలర్ట్ ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా అదే పేజీ లోడ్ చేస్తాం. సో ఇది వర్క్ అవుతారా లేదనేది మనం చూద్దాం డిలీట్ ఫంక్షన్ అంటే. ఓకే, సో వ్యూ ఎంప్లాయీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ 4th రో నేను డిలీట్ చేస్తాను, చూద్దాం. సో బ్రేక్ పాయింట్ పెడతాను. ఫస్ట్ డీబగ్గింగ్ మనం బ్రేక్ పాయింట్ పెట్టుకోండి ఎప్పుడన్నా కానీ. ముందు అసలు ఈ కంట్రోలర్కి వస్తుందా రాలేదా మీకు తెలుస్తుంది ఇక్కడ నుంచి. సో డిలీట్. సో ఇక్కడ వరకు వచ్చింది మీకు ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో. మనం అన్ని తెచ్చుకోలే, కానీ ఒక ఎంప్లాయీని యూజ్ చేసుకున్నాం. సో మిగతా నల్ అవుతాయి అనమాట. అట్లా మనం క్లాస్ డిక్లేర్ చేస్తే అన్ని పాస్ చేయాలని అయితే రూల్ లేదు. మనం పాస్ చేయొచ్చు, ఒకటి రెండు కావాలంటే అట్లా ఎన్ని కావాలంటే అట్లా యూజ్ చేయొచ్చు. సో ఎంప్లాయిడ్ అయితే మనకు వచ్చింది. సో ఎంప్లాయీ ఐడి వచ్చింది, మనం యాజ్ యూజువల్ గా కనెక్షన్ స్ట్రింగ్ ఓపెన్ చేసుకుంటాము కనెక్షన్ SQL తో. సో తర్వాత మన స్టోర్ క్లోజర్ ఆల్రెడీ డిలీట్ ఎంప్లాయీ స్టోర్ క్లోజర్ క్రియేట్ చేసినాము. సో ఆ ఎంప్లాయీ ఐడి ఈ స్టోర్ క్లోజర్ పారామీటర్ ఉంది కాబట్టి మనం పారామీటర్ కూడా ఆ ఎంప్లాయీ ఐడిని పాస్ చేసినాము. ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్వియస్ గా ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ ఎగ్జిక్యూట్ అయిపోతేనే ఇక్కడికి వస్తుంది మెసేజ్ లకి. ఇక్కడ ఏబిసి ఉంది కాబట్టి మనం ఇక్కడ రాసిన వాళ్ళ ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ.
తర్వాత అలర్ట్ ఓకే అని క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ పేజే రీలోడ్ అవుతుంది. చూడండి ఓకే కొడితే సేమ్ పేజే రీలోడ్ అయిపోయింది. బట్ ఏమంటే 4th రికార్డ్ ఇప్పుడు డిలీట్ అయిపోయింది. 4th లేదు, ఎంప్లాయ్ ఐడి 4th మనం డిలీట్ చేసాం. సో అట్లా మనం యూజ్ చేస్తామండి. సో యూనిక్నెస్ ఇట్లా మనం ఎట్లా ఇస్తామని చూసాం కదా. ఎడిట్ మనం ఈ క్లాస్ లో సేమ్ గురించి ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో ఏంటంటే ఈ యూనిక్నెస్ కోసము ఎలా ఇస్తాం అనేది మీకు అర్థమైంది. బట్ ఎవరికైనా కొంచెం కన్ఫ్యూషన్ అట్లా అనిపిస్తే జస్ట్ రిలాక్స్ గైస్, అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది, మీరు ఏం చేస్తారు అనేది మీరు ఒక్కసారి కూల్ గా ఆలోచించండి. ఎందుకు ఈ ఐడి తీసుకున్నాం, ఎందుకు ఇక్కడ రో ఐడి, ఏం పర్పస్ మీద, యూనిక్నెస్ కోసం ఇచ్చామా? ఓకే, యూనిక్నెస్ కోసము ప్రతి రో ఒక ఐడి పెట్టుకుంటాము, దానికి డిఫరెంట్ గా ఆ రోని కాల్ చేసుకోవాలంటే ఆ రోకి ఒక నేమ్ అనమాట ఐడి అంటే. సో అట్లా ఆ నేమ్ ఇచ్చుకున్నాం. అట్లనే ప్రతి ఫీల్డ్ కి యూనిక్నెస్ కోసం ఏం చేసినాము, ఇట్లా ఆ రో ఐడినే ఇంతవరకు ఈ నేమ్ అనేది ప్రతిదానికి కామన్ అయితే ఒక ఐ ఒకటి చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ప్రతిదానికి యూనిక్నెస్ వస్తుంది. రో నేమ్ తో ఆబ్వియస్ గా ఐడి జనరేట్ అవుతుంది. మనం ఎప్పుడైనా కాల్ చేయాలంటే మనకు రో ఐడి తెలిస్తే చాలు, ఇంకా ఏ రో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి రోకి ఇదంతా కామన్, డిఓజీ కామన్, ఈ నేమ్ అండర్స్కోర్ కామన్, జస్ట్ రో నేమ్ ఒకటే ప్రతిసారి చేంజ్ అవుతుంది. కాబట్టి రో ఐడి రో నెంబర్ తెలిస్తే మనకి మన ఏ డేటా అయినా యాక్సెస్ చేయగలరు. ఏ ఫీల్డ్ డేటా అయినా యాక్సెస్ చేయగలరు బేస్డ్ ఆన్ ద రో నెంబర్. సో మనకి రో నెంబర్ ఎలా తెలుసుకోవాలి, రో ఐడి ఎలా తెచ్చుకోవాలనేది మనకు తెలుసు ఆల్రెడీ. జస్ట్ టీఆర్ యూస్ చేస్తే ఓకే ఆ రోకి సంబంధించిన, సో ఏదైతే బటన్ క్లిక్ చేస్తాం ఆ రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అట్రిబ్యూట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వేరియబుల్ లోకి వస్తుంది. సో ఆ వేరియబుల్ యూజ్ చేసి మనం పర్టికులర్ అట్రిబ్యూట్ ని మనం తెచ్చుకోవచ్చు. సో అట్లా రో ఐడి తెచ్చుకుంటాం. రో ఐడి తెచ్చుకుంటే మనకు అన్ని తెలిసినట్టే. ఎందుకంటే ఈ నేమ్ అండర్స్కోర్ కామన్, రో ఐడి ఏది తెలిస్తే ఏ వాల్యూ మీకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ తెచ్చుకోవచ్చు జనరల్ అయినా. సో సెకండ్ రో అంటే ఈ నేమ్ అండర్స్కోర్ 2, 5th రో అంటే ఈ నేమ్ అండర్స్కోర్ 5th. ఈ నేమ్ అండర్స్కోర్ కామన్ కాబట్టి జస్ట్ రో నెంబర్ బేస్ చేసుకుని మనం అట్లా ప్రతి ఫీల్డ్ కి యూనిక్నెస్ ఇద్దాం అనమాట. సో మళ్ళీ వినండి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సో ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక సింపుల్ టాస్క్ ఇస్తాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు అది పర్ఫామ్ చేయండి. సో అది నేను పెద్ద ప్రిపేర్ గా లేను, బట్ ఎనీ హౌ ఐ మీన్ ఈ టాస్క్ సడన్ గా చెప్తున్నాను. సో డోంట్ వరీ, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్. సో ఏవైనా ఫస్ట్ ఒక సింపుల్ 2 ఫార్మ్స్ తీసుకోండి. ఇక్కడ మీరు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మీరు చేస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది టెక్స్ట్ బాక్స్ అనుకోండి, ఇది ఏదో తీసుకునేది డిఫరెంట్ సింబల్ నేను టెక్స్ట్ బాక్స్ అనుకోని తీసుకున్నాను. బట్ యూ పీపుల్ ఇమాజిన్ ఇట్స్ ఎ టెక్స్ట్ బాక్స్. ఓకే ఓకే, సో ఇక్కడ లేబుల్ ఏం రాస్తారంటే, ఇక్కడ లేబుల్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలో లేబుల్ వచ్చేసి ఇక్కడ పెన్ తీసుకుంటారు. ఇక్కడ యూజర్ నేమ్ అని పెట్టండి. ఇక్కడ యూజర్ ఇది కష్టం. ఓకే ఇది వద్దులే తీసుకోండి. సో టెక్స్ట్ బాక్స్ ఓకే, ఇక్కడ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ సేమ్ వే దీనికి కూడా ఈమెయిల్ అనుకుందాం, ఎక్కువద్దు, ఆర్ మొబైల్ నెంబర్, ఎనీథింగ్, ఈమెయిల్ ఓకే ఆర్ మొబైల్. సో ఇది సెకండ్ ఫీల్డ్. ఓకే, ఇంకో బటన్ పెట్టుకోండి, సింపుల్ గా ఒక బటన్ ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ ఒక బటన్ పెట్టేద్దాం. బటన్ సైన్ అప్, సింపుల్ 2 ఫీల్డ్స్ తో సైన్ అప్ చేయండి. ఓకే ఓకే, సైన్ అప్ బటన్. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఫామ్ రిజిస్టర్ చేయండి. ఇక్కడ సింపుల్ గా మీకు నచ్చినట్టు రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఈ బటన్ క్లిక్ చేస్తేనే ఈ వాల్యూస్ అన్ని jQuery యూస్ చేసి రీడ్ చేసి మన కంట్రోలర్ పంపించి కంట్రోలర్ లో ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ నుంచి ఈ వాల్యూస్ రీడ్ చేయడానికి ఒక మోడల్ మీరే క్రియేట్ చేయండి, 1 మోడల్ ఒకటి. ఓకే ఓకే, ఆ మోడల్ క్రియేట్ చేసిన తర్వాత
మళ్ళీ మనం అజాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి కంట్రోలర్ పాస్ ఇస్తాం. కంట్రోలర్లో మెథడ్ ఏం చేస్తుంది, మెథడ్లో ఒక మోడల్ క్లాస్ ఫైల్ రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డేటా ఏం చేస్తాం, మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ మనం ఒక స్టోర్ ప్రొజర్ రాసుకోండి, ఒక టేబుల్ క్రియేట్ చేయండి, కొత్తగా ఒక స్టోర్ ప్రొజర్ క్రియేట్ చేయండి, ఇన్సర్ట్ స్టోర్ ప్రొజర్. సో ఆ స్టోర్ ప్రొజర్ కి ఈ వాల్యూస్ మీరు కంట్రోలర్ పాస్ చేసిన వాల్యూస్ ని పారామీటర్స్ గా స్టోర్ ప్రొజర్ ఇన్సర్ట్ స్టోర్ ప్రొజర్ పాస్ చేసి అక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయండి స్టోర్ ప్రొజర్ లో. ఓకే, అది ఇన్సర్ట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ అదే 2 కాలమ్స్ యూజర్ నేమ్. సో ఒకటి యూజర్ ఐడి ఇవ్వండి, బ్యాక్ ఎండ్ యూజర్ ఐడి అనేది యూనిక్ గా ప్రైమరీకి ఇచ్చే ఐడెంటిటీ అని పెట్టండి, దీంతో పాటు ఎక్స్ట్రా కాలం. ఇంకోటి ఆటోమేటిక్గా అది బ్యాక్ ఎండ్ దానికి మనం వాల్యూ పాస్ చేయాల్సింది, ఐడెంటిటీ ఫీల్డ్ కి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో అది చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఆ డేటా అంతా ఉన్న డేటా బ్యాక్ ఎండ్ లో ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు అట్లాగే 2 కాలమ్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అర్థమైందా? సో ఈ డేటాని ఇట్లా ఈ డేటాని అట్లా 2 ఫీల్డ్స్ తోనే ఉంటుంది. మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎందుకంటే 3 ఫీల్డ్సే కదా, ఓన్లీ 2 కాలమ్స్ ఉంటాయి, ఒక యూజర్ ఐడి ఉంటుంది ఈ కేసులో, ఈ సినారియోలో. సో ఆ డేటానే మళ్ళీ వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్ క్రియేట్ చేసి ఇట్లా కంట్రోలర్లో వ్యూ ఎంప్లాయ్ డేటా. సో వ్యూ ఎంప్లాయ్ డేటా ఇట్లా పేజ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ డేటా అంతా ఈ ప్యాకెట్ నుంచి టేబుల్ డేటా అంతా తెచ్చుకొని, సో మళ్ళీ సేమ్ ఇట్లా మనం వ్యూ ఎంప్లాయ్ డేటాలో ఎలా చూపించాం ఇట్లా, సో అట్లనే చేసి సేమ్ ఈ అప్డేట్ ఎడిట్ డిలీట్ మీరు చేయండి, ఓన్గా ట్రై చేయండి. అర్థమవుతుందా? ఈ ఫంక్షన్స్ అన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వాడుతున్నారు, సో ప్రతిదీ అనాలసిస్ కొంచెం ఆలోచించి టైం తీసుకోండి, చేయండి. అట్లీస్ట్ ప్రస్తుతానికి మీరు ఎడిట్ డిలీట్ ఫంక్షనాలిటీ పెట్టకపోయినా ఈ డేటా ఇన్సర్ట్ చేయండి డేటాబేస్ లో, మళ్ళీ జస్ట్ చూపించండి అక్కడ వ్యూలో. మండే కల్లా జస్ట్ వ్యూలో చూపించండి, ఈ బటన్స్ పెట్టకపోయినా పర్లేదు, జస్ట్ డేటా వ్యూలో చూపించండి. ఓకే, సో అది చేస్తే మీకు ఈ చాలా నాలెడ్జ్ యాడ్ అవుతుంది అనమాట. మీకు కాంప్లెక్స్ కానీ మీరే కొత్తగా కంట్రోల్ క్రియేట్ చేస్తారు, కొత్తగా ఫామ్ క్రియేట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ ఎస్క్యూఎల్ లో టేబుల్ క్రియేట్ చేస్తారు, స్టోర్ ప్రొజర్ క్రియేట్ చేస్తారు, కనెక్టివిటీ ఈ లైన్స్ అన్ని రాసి ఒక్కొక్కటి మీరు వీలైతే టైప్ చేస్తారు. ఎందుకు రాసుకోవడం లేదు, మీకు బాగా మోర్ క్లారిటీ వస్తుంది. సో ఈ జాక్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఇవన్నీ మాడిఫై చేస్తూ ఉంటే మీ ఓన్ గా నేమ్స్ ఇచ్చి దానిని మాడిఫై చేయండి. సో మీకు సమ్ మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో అదే అండి. సో సింపుల్ టాస్క్. సో మండే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, okay, that's it for today's class. Okay, think I'm done for the day. Okay, so see you on another class. Thank you. Bye bye.